ఈ పేరుతో ఉన్న స్త్రీ మిథున రాశి వారికి 100% చాలా పెద్ద శత్రువు. వెంటనే ఆమెను ఈ లక్షణాలతో గుర్తించండి. అసలు ఏ పేరుతో ఉన్న స్త్రీ పెద్ద శత్రువు మిథున రాశి వారికి, వెంటనే ఆమెను ఏ లక్షణాల ద్వారా గమనించాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని మూడవ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేది మిథున రాశి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి. అయితే మీ జీవితంలోకి ఇటీవల వచ్చిన ఒక స్త్రీ, ఆమె వల్ల మీకు మంచి జరుగుతుందా మీరు అనుకుంటున్నారు, కానీ నిజం ఏమిటి అంటే ఆమె మీకు చాలా పెద్ద శత్రువు కావచ్చు. అవును, ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఆమెను ఎలా గుర్తించాలో, ఆమె లక్షణాలు ఏమిటో మీకు పూర్తిగా అయితే తెలుసుకుంటారనే చెప్పాలి. మిథున రాశి వారు చాలా మంచివారు, సున్నితమైన మనస్సు కలవారు. ఎవరైనా ప్రేమగా మాట్లాడితే వెంటనే నమ్మేసే స్వభావం ఉంటుంది. అది మీ బలహీనత కూడా. అయితే ఇటీవల మీ జీవితంలోకి ఒక స్త్రీ వచ్చి ఉండవచ్చు. ఆమె చాలా దగ్గరగా మాట్లాడుతుంది, మీపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది, మీ సమస్యలను వినడానికి శ్రద్ధగా ఉంటుంది. కానీ ఇది అంత నిజమైన ప్రేమ అయితే కాదని అయితే గుర్తుంచుకోండి. ఆ స్త్రీ లక్షణాలు ఇప్పుడు ఆమెను గుర్తిస్తే ముఖ్యమైన లక్షణాలు చెబుతున్నాను. మొదటిది, చాలా మధురంగా మాట్లాడుతుంది. ఆమె మాటలు వినడానికి చాలా బాగుంటాయి, కానీ లోపల ఉద్దేశం వేరే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. రెండవది, మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని చూస్తుంది. మీ కుటుంబం, డబ్బు సమస్యలు ఇవన్నీ అడుగుతుంది. మూడవది, మీ స్నేహితులపై నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అయితే మీ చుట్టూ ఉన్నవారిని మీకు దూరం చేయాలని చూస్తుంది. నాలుగవది, చిన్న చిన్న విషయాల్లో కూడా డ్రామా చేస్తుంది. మీ మనస్సును కంట్రోల్ చేయడానికి ఇలా చేస్తుందని అయితే గుర్తుంచుకోండి. ఐదవది, మీ మీద ఆధారపడేలా చేస్తుంది. మీరు లేకుండా ఉండలేను అనే పరిస్థితి కూడా తీసుకొస్తుందని అయితే చెప్పుకోవచ్చు. లోతైన విశ్లేషణ. అయితే మిథున రాశి వారు చాలా ఎమోషనల్గా అయితే ఉంటారు. ఇది ఆమెకు తెలిసి ఉంటుంది. ఆమె ఇలా చేస్తుంది, ముందు మీకు దగ్గర అవుతుంది, మీరు మీ నమ్మకాన్ని పొందుతుంది, ఆ తర్వాత మీ మీద ప్రభావం చూపుతుందని కూడా చెప్పుకోవచ్చు. చివరికి ఏమవుతుంది అంటే మీ నిర్ణయంపై అయితే ఎక్కువ ప్రభావం అయితే ఆమెదు పడుతుందని అయితే చెప్పుకోవచ్చు. జాగ్రత్త సూచనలు. మీరు ఇప్పుడు చేయవలసింది వెంటనే ఆలోచించండి. ఈ లక్షణాలు ఉన్న స్త్రీ మీ జీవితంలో ఉంటే ఏమిటి? ఆమెతో దూరంగా ఉండండి. మీ వ్యక్తిగత విషయాలు చెప్పకండి. మీ నిర్ణయాలను తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఎవరినైనా నమ్మే ముందు 2 సార్లు అయితే ఆలోచించడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. రహస్య సంకేతాలు. మిథున రాశివారు ఆమెను మీరు గుర్తించలేరు, అయితే కానీ కొన్ని రహస్య సంకేతాలు అయితే ఉంటాయి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఆమె ఇష్టంగా ఉండదు. అలాగే మీరు ఇతరులతో మాట్లాడితే ఆమెకు అసహనం చూపిస్తుంది. మీ విజయాన్ని చూసి బయటకు సంతోషంగా నటిస్తుంది, కానీ లోపల అసూయ పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆమె మీకు ఒక చిన్న చిన్న సమస్యలు కూడా అయితే సృష్టిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అదే సమస్యకు ఆమె పరిష్కారం చూపుతుంది. దీంతో మీరు ఆమెపై మరింత ఆధారపడతారని కూడా చెప్పుకోవచ్చు. నిజ జీవిత ఉదాహరణ. అయితే ఒక మిథున రాశి వ్యక్తి కథ చెబుతున్నాను. రాము అనే వ్యక్తి తన జీవితంలోకి ఒక స్త్రీ వచ్చింది. మొదట ఆమె చాలా కేర్ చూపించింది, అతని సమస్యలు విన్నది, అతనికి సపోర్ట్ ఇచ్చింది. రాము పూర్తిగా ఆమెను నమ్మాడు. కానీ కొద్ది రోజుల తర్వాత అతని ఫ్రెండ్తో గొడవ మొదలయ్యాయి. అయితే ఫ్యామిలీతో దూరం పెరిగింది, ఆర్థికంగా కూడా నష్టం వచ్చింది. చివరికి తెలిసింది ఏమిటి అంటే ఆమె అతనిని పూర్తిగా ఉపయోగించుకునేందుకు దగ్గరయ్యింది అని. ప్రమాదకరమైన పరిణామాలు. అయితే మీరు ఇప్పటికే జాగ్రత్త పడకపోతే మీ సంబంధాలు చెడిపోయాయి, మీ డబ్బు నష్టం మొదలయ్యింది, అలాగే మీ మానసికంగా శాంతి కూడా పోయింది. ఇది ఒకరోజు జరిగిందైతే కాదు, మెల్లగా నిశ్శబ్దంగా జరిగింది అని అయితే గుర్తుంచుకోండి. ఎలా బయటపడాలి? అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం పరిష్కారం. మొదటి స్టెప్, డిస్టెన్స్ తీసుకోండి, ఆమెతో మాట్లాడడం తగ్గించండి. రెండవ స్టెప్, అబ్జర్వ్ చేయండి, ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో గమనించండి. మూడవ స్టెప్, సెల్ఫ్ కంట్రోల్ పెంచుకోండి, ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వండి. నాలుగవ స్టెప్, ట్రస్టెడ్ వ్యక్తులతో మాట్లాడండి, మీ ఫ్యామిలీ లేదా నిజమైన ఫ్రెండ్స్తో ఓపెన్గా అవ్వండి.
అయితే మీరు ఇప్పుడే జాగ్రత్త పడకపోతే తరువాత మీరు పశ్చాత్తాపడతారని అయితే గుర్తుంచుకోండి. ఆమె నవ్వు వెనుక ఉన్న నిజం మీకు తెలుసా? మీ నమ్మకం మీకు ప్రమాదాన్ని అవుతుందని కూడా గుర్తుంచుకోండి. అయితే మిథున రాశి వారు ప్రతిసారి శత్రువు బయట ఉండడు. కొన్నిసార్లు మనకి చాలా దగ్గరగా ఉంటాడు. ఆమెను గుర్తించడం మీ బాధ్యత. మీ జీవితాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. మానసిక ఆటలు. అయితే మిథున రాశి వారు ఆమె మీతో నేరుగా ద్రోహం చేయదు. ఆమె చేసే పనులు మీ మైండ్ను అయితే నెమ్మదిగా కంట్రోల్ చేయడం మొదలు పెడుతుందని అయితే గుర్తుంచుకోండి. మొదట ఆమె మీకు అండగా నిలుస్తుంది, తర్వాత మీతో సందేశం పెడుతుంది, అలాగే చివరికి మీకు నేరుగా నమ్మకం లేకుండా చేసేస్తుంది. మీరు గమనించారా? మీరు తీసుకునే ప్రతి నిర్ణయంపై మీరు డౌట్ పడుతున్నారా? మీరు ఇప్పటికే కన్ఫ్యూజన్లో ఉన్నట్లుగా అనిపిస్తుందా? అది యాదృచ్ఛికంగా అయితే కాదు, అది ఆమె వేసే మైండ్ గేమ్ అని అయితే గుర్తుంచుకోండి. ఆమె ఉపయోగించే ట్రిక్ సైలెంట్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. మాట్లాడకుండా ఉండటం, మీరు ఏదైనా తప్పు చేసినట్లు ఫీల్ చేయటం, పాప భావన. అయితే నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి భయపెడుతుంది. కన్ఫ్యూషన్, ఇతరులతో మిమ్మల్ని పోల్చి మీ కాన్ఫిడెన్స్ను తగ్గిస్తుంది. ఫేక్ రిలేషన్, మీరు దూరం అవుతున్నట్లు అనిపిస్తే ఒక్కసారిగా చాలా ప్రేమ చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మీరు ఆమెతో ఉన్నప్పుడు నిజంగా హ్యాపీగా ఉంటున్నారా లేక ఎప్పుడూ టెన్షన్లో ఉంటున్నారా? ఆమెతో మాట్లాడుతున్న తర్వాత మీకు శాంతి వస్తుందా లేక మరింత గందరగోళం పెరుగుతుందా? ఈ ప్రశ్న మీకు సమాధానం మీ ఆమె నిజస్వరూపాన్ని బయటపెడుతుందని కూడా అయితే గుర్తుంచుకోండి. జీవితాన్ని మార్చే సలహా. మిథున రాశివారు, మీ మనస్సు చాలా విలువైనది, మీ శాంతి చాలా చాలా ముఖ్యమైనది. ఎవరైనా మీకు టెన్షన్ ఇస్తే, భయపడితే, నమ్మకం తగ్గిస్తే ఆ వ్యక్తి మీ జీవితంలోని ఉండవలసిన అవసరం లేదని అయితే గుర్తుంచుకోండి. మానసికంగా బలాన్ని పెంచుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే 10 నిమిషాలు మీతో మీరు గడపండి. మీ భావాలను అర్థం చేసుకోండి. మీ మీద ఎవరి మీద ఆధారపడకుండా ఉండేలా నేర్చుకోండి. మీ బలం మీతోనే ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. అయితే మిథున రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఉండటమే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాలలో ఈ సమయంలో ఒక స్త్రీ ఏ పేరు కొన్ని అక్షరాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. SMRK లాంటి అక్షరాలతో ప్రారంభమయ్యే పేరు ఉన్న, లేదా మీకు చాలా కాలంగా తెలిసిన వ్యక్తి, లేదా ఒక్కసారిగా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి కూడా కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, పేరు కాదు ముఖ్యం, లక్షణాలు నిజం చెబుతుందని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మిథున రాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ 100% అతిపెద్ద శత్రువు అనే విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.